బ్యాలెట్లో తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ సాయంత్రానికల్లా అంటే మధ్యాహ్నం తర్వాతే మోస్ట్లీ ఫైనల్ రిజల్ట్ తెలిపోనుండగా మధ్యాహ్నం 12 గంటలకే ఫలితాల ట్రెండ్ తెలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ ఫలితాల కోసం యావత్ దేశం కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు కౌంటింగ్ కి సంబంధించి అప్డేట్స్ అందించడానికి. రాజు, మొత్తానికి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి అంచనాలు ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా ప్రస్తుతానికి ఎర్లీ ట్రెండ్స్ అయితే వాటికి అనుకూలంగానే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య హోరాహోరీగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక తమిళనాడులో ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు డిఎంకే ప్రస్తుతానికి చాలా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మన పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక పశ్చిమ బెంగాల్లో కూడా దాదాపుగా బీజేపీ అలాగే టీఎంసీ మధ్య హోరాహోరీగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అస్సాం ఏకపక్షంగా బీజేపీ వైపు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే వాస్తవంగా ఇవన్నీ కూడా మనకు ఎర్లీ ట్రెండ్సే. ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మాత్రమే కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి లెక్కింపు పూర్తయితే కానీ నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి పక్షాన ఉన్నారు అనేది తెలిసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా ఎర్లీ ట్రెండ్స్. వీటిలో ఉన్నటువంటి వాస్తవికత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి అందుతూ ఉన్నటువంటి మేరకు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఇవి ఫలితాలుగా మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే మరి కాసేపట్లో అంటే 10:30-11 లోపల తమిళనాడుకి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా కూడా ట్రెండ్ అర్థమైపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వన్స్ ఈవీఎంస్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి అనేటటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం పోస్టల్ బ్యాలెట్ లో ఇప్పుడు అందుతున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ మేరకు ముఖ్యంగా మనం చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి అనుగుణంగానే ప్రస్తుతం ఈ ఫలితాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా కొనసాగుతుంది. బీజేపీ అలాగే టీఎంసీ మధ్య అలాంటి పరిస్థితి ఉంది. ఇక కేరళలో కూడా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ నువ్వా నేనా అన్నట్టు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక పుదుచ్చేరిలో మాత్రమే ఎన్డీఏ ఏకపక్షంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. తమిళనాడులో కూడా ఆ డిఎంకే అలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా సగానికి పైగా సీట్లు ముందంజలో ప్రస్తుతానికి డిఎంకే ఉన్నటువంటి పరిస్థితి. ఇక టీవీకే విజయ్ భారీ ఎత్తున ఆయన ప్రభావం ఉండబోతోందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా టీవీకే విజయ్ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి బడ్జెట్ జరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగులతో కూడా ఏకపక్షంగా టీవీకే విజయ్కే సపోర్ట్ చేశారని చెప్పేసి తొలుత అందరూ కూడా భావించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ లో విజయ్ చాలా వెనకబడినటువంటి పరిస్థితి. ఆయన పెరంబూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ గెలుపు కష్టం అని చెప్పేసి కొంతమంది అంచనా వేసినప్పుడు కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం అక్కడ ఆయన ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో కూడా అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ రెండు కూడా నువ్వా నేను అన్నట్టు ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయాన్నే కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో నుంచి ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక పదాన్ని మార్చేసి ఆయన ప్రొఫైల్ ని పొలిట్ బ్యూరో మెంబర్ గా ఆయన మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటన్నిటిని కూడా చూసి అక్కడ ఖచ్చితంగా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా ఉండబోతున్నారు. అక్కడ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అందరూ భావించినప్పుడు కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ మేరకు ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ మధ్య భారీ ఎత్తున వ్యత్యాసం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక రెండు చోట్ల మాత్రమే అంటే ఎన్డీఏ వచ్చేసి మనకు ఈ పుదుచ్చేరిలో ఏకపక్షంగా ముందుకెళ్తుంది. అస్సాంలో కూడా అలాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం నువ్వా నేనా అనేటటువంటి పరిస్థితి ఉంది. అంటే నిమిషానికి కూడా నెంబర్ గేమ్ కాబట్టి సో నెంబర్లు మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకా సేపట్లో అంటే 11 గంటల కల్లా కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే పశ్చిమ బెంగాల్కి సంబంధించి కాస్త ఉద్రిక్తతలు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ పరగనా జిల్లాకు సంబంధించి అక్కడ కొన్ని ఓటర్కి సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్పులు బయటపడ్డాం. సో వీటన్నిటి కూడా చూస్తుంటే అక్కడ ఇంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రస్తుతానికి ఎర్లీ ట్రెండ్స్ ఏదైతే ముందుగా చెప్పినటువంటి ఎగ్జిట్
ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా కొన్ని రాష్ట్రాలు ముందుకెళ్తుంటే కొన్ని రాష్ట్రాలు నువ్వా నేను అన్నట్టు ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు, అంటే మీరు అన్నట్టు ఈవీఎం సంబంధించిన కౌంటింగ్ మరికొద్ది సేపట్లో మనకి ప్రారంభం కాబోతుంది. బిఫోర్ దట్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎఫెక్ట్ అనేది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటింగ్ అనేది మిగతా ఈవీఎంల కౌంటింగ్లో కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అదేవిధంగా భారీ స్థాయిలో కూడా పోలింగ్ నమోదైంది రాజు ఈసారి. సో మరి చాలా సైలెంట్ ఓటింగ్ కూడా జరిగిందని చెప్తున్నారు మమతకు భయపడి వెస్ట్ బెంగాల్లో. సో ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం అయితే భవానీపూర్లో మమత ఆధిక్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ ఒక ట్రెండ్ తెలిసే టైంలో కల్లా అదే సేమ్ ఉంటుందా, ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? అయితే వాస్తవంగా మనం పోస్టల్ బ్యాలెట్ ని బట్టి ఫలితాలని అంచనా వేయడం చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంచనాలు ఒక పక్క, ఇంకో పక్క సాధారణమైనటువంటి ఓటర్కి సంబంధించినటువంటి తీర్పు. సో వీటి రెండింటిని కూడా అంచనా వేయడం కష్టమే. అయితే మీరు చెప్పినట్టు భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. అంటే మన 1951 నుంచి జరిగినటువంటి ఎన్నికలు చూస్తే, అంటే పార్లమెంట్ ఎన్నికలు చూస్తే ఎప్పుడైతే భారీ ఎత్తున పోలింగ్ నమోదైందో, అంటే దాదాపు నాకు తెలిసి ఒక 9 ఎలక్షన్స్ జరిగాయి. ఈ 9 ఎలక్షన్స్ లో కూడా దాదాపుగా 7 సార్లు ప్రభుత్వాలు మారినటువంటి సిచ్యువేషన్. అంటే భారీ ఎత్తున పోలింగ్ జరిగింది అంటే అది ప్రభుత్వ వ్యతిరేకతతో కూడినటువంటి పోలింగ్ ఏమో అనేటటువంటి అంచనాలు గతంలో జరిగినటువంటి ఎన్నికల ఆధారంగా మనం చూస్తున్నాం. అయితే ఈసారి ఇటు తమిళనాడులో కావచ్చు, అలాగే మనం అనుకుంటున్నట్టు పశ్చిమ బెంగాల్ కావచ్చు, సో ఈ 2 చోట్ల భారీ ఎత్తున పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతాయి అనేసి అయితే భావిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్, ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్ చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ మారుతున్నటువంటి ఫలితాలను చూస్తుంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ టీఎంసీ మళ్ళీ దగ్గరకు వచ్చేసాను. అంటే నువ్వా నేనా అనేటటువంటి సిచ్యువేషన్. ఒక్క తమిళనాడులో మాత్రమే డిఎంకే చాలా ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అలాగే దాదాపుగా కూడా పుదుచ్చేరిలో కూడా అదే పరిస్థితి, ఎన్డీఏ ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడైతే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ రెండు కూడా హోరాహోరీగా ఉన్నప్పటికీ కూడా ఎల్డీఎఫ్ ముందంజలో కనిపిస్తుంది మనకు కేరళలో ఉన్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే. ఇక అస్సాంలో ముందు నుంచి అనుకుంటున్నట్టు అక్కడ ఏకపక్షంగానే ఎన్నిక జరిగింది. సో అక్కడ గెలుపు అనేది నల్లేరు మీద నడకగానే మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ఏదైతే మీరు అడిగినట్టు ఈ కేవలం ప్రభుత్వ ఉద్యోగులు వేసినటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తీర్పును చెప్పడం అయితే కష్టమైనటువంటి పని. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి ప్రభుత్వం మీద. సో ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి మేనిఫెస్టో కావచ్చు, గతంలో చేసినటువంటి పనులు కావచ్చు, సో వీటన్నిటిని కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రభావం చూపించేటటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఎక్కువగా కీలక భూమిక పోషించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైతే ఎలక్షన్స్ జరిగాయో ఎలక్షన్ డ్యూటీలో ఉండేది ఈ ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి సో వాళ్ళకి సంబంధించి ఒక 2-3% వరకు కూడా వాళ్ళ ప్రభావం ఓటర్ల మీద ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని గత ఎన్నికల్లో మనకు తేలినటువంటి పరిస్థితి. సో అందుకే ఇటీవల మనం చూసాం కౌంటింగ్ కావచ్చు, అలాగే పోలింగ్ కి సంబంధించి కేంద్ర బలగాలు వచ్చాయంటే టీఎంసీ దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను తేల్చేటటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ఒక్క అస్సాం అలాగే పుదుచ్చేరి మినహా ప్రస్తుతానికి ట్రెండ్స్ అయితే దాదాపుగా అటు ఇటు మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో టీవీకే విజయ్ కూడా దగ్గరికి వస్తున్నాడు, అన్నాడీఎంకేకి దగ్గరకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ ట్రెండ్స్ బట్టి చూస్తుంటే. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం మరి కాసేపట్లో స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ అయితే ప్రస్తుతం ఎండ్ అవుతున్న నేపథ్యంలో 8:30 ప్రాంతంలో ఇప్పుడు మనకి ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యం. సో ఏది ఏమైనా కూడా ఎగ్జిట్ పోల్స్కి దగ్గరలోనే ఎగ్జాక్ట్ పోల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా చూద్దాం మరి అప్డేట్స్ కొనసాగుతాయి. ఒక స్మాల్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.